అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? సుఖ సంతోషాలు. సిసిలీలోని ఒక చిన్న గ్రామంలో ఇద్దరు రైతులు ఉండేవారు. ఇద్దరికీ ఒక్కసారే పిల్లలు కలగడంతో ఇద్దరూ కలిసి వాళ్లకు నామకరణం చేయడానికి ఏర్పాట్లు చేసుకొని ఫ్రాంకో అని, జిరాల్డో అని పేర్లు పెట్టుకున్నారు. ఈ విధంగా ఆ పిల్లలకు నామకరణం జరిగే సందర్భంలో ఇద్దరు దేవతలు వచ్చి దీవిస్తారన్న నమ్మకం వాళ్ళల్లో ఉండేది. అంచేత రైతులిద్దరూ భోజనాల బల్ల దగ్గర 2 కుర్చీలు ఖాళీగా అట్టిపెట్టారు. వాళ్ళ విందు ఆనందంగా గడిచిపోయి చివరి దశలో ఉన్న సమయంలో ఇద్దరు దేవతలు ప్రత్యక్షమయ్యారు. ఇద్దరు దేవతలలోనూ ఒక ఆమె వృద్ధురాలు. ఆమె చక్కని చిరునవ్వు ముఖంతో ఫ్రాంకో తల్లి దగ్గర కూర్చుంది. రెండో ఆమె జిరాల్డో తల్లి పక్కన కూర్చుంది. వృద్ధ దేవత ఫ్రాంకో మీద చెయ్యి వేసి, ఈ అబ్బాయి నిత్యము హాయిగా ఉండేలా ఆశీర్వదిస్తూ ఈ వింత వేణువును బహూకరిస్తున్నాను. ఈ వేణువు ఎప్పుడు ఊదినా అతను విచారాన్ని మరచిపోయి సంతోషంగా ఉంటాడు అన్నది. రెండో దేవత జిరాల్డో తల మీద చెయ్యి వేసి, నేను జిరాల్డోకి అద్భుతమైన కానుక ఇస్తున్నాను. ఈ కానుకతో ఇతను నిత్యం ఐశ్వర్యవంతుడై ఉంటాడు. అతనికి డబ్బు కావలసి వచ్చినప్పుడు ఈ తోలు సంచిని విప్పి రాగి, వెండి, బంగారం అంటే చాలు, సంచిలో 3 బంగారు నాణేలు దొరుకుతాయి. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, అలా రోజుకు ఒక్కసారే జరుగుతుంది అని చెప్పింది. కానుకలు ఇచ్చేసి దేవతలిద్దరూ మాయమయ్యారు. జిరాల్డో తల్లిదండ్రులు తమ అబ్బాయికి లభించిన కానుకకు ఎంతో సంతోషించారు. ఫ్రాంకో తల్లిదండ్రులు మాత్రం నిరాశపడ్డారు. నిత్యం సంతోషంగా ఉండటం వల్ల పెద్ద లాభమేమీ ఉండదని, ఆ సంతోషం తినడానికి కానీ డబ్బుగా ఖర్చు పెట్టడానికి కానీ ఉపయోగపడదని విచారపడ్డారు. పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు కాసాగారు. ఇద్దరూ వాళ్లకు లభించిన కానుకలను వినియోగించుకుంటూ ఆనందంగా గడుపుతున్నా జిరాల్డోకి రోజూ లభిస్తున్న బంగారు నాణేలను చూసి ఫ్రాంకో తల్లిదండ్రులు మాత్రం అసూయపడసాగారు. జిరాల్డో తల్లిదండ్రులకు మాత్రం గొప్పవాళ్లమవుతామన్న భావంతో ఫ్రాంకో కుటుంబాన్ని నిర్లక్ష్యంగా చూడటం మొదలుపెట్టారు. కొంతకాలానికి ఒక రాజుగారి కొలువులో ఈ యువకులకు సైనికులుగా ఉద్యోగాలొచ్చాయి. ఆ రాజుతో యుద్ధానికి వచ్చిన శత్రురాజు ఫ్రాంకో, జిరాల్డోలను బందీలుగా పట్టుకొని తమ తోటల్లో పనిచేయమని పంపించారు. ఖైదీగా ఉన్న తన దగ్గర ఉన్న వేణువు వల్ల ఫ్రాంకోకి ఎన్నడూ దిగులు కలగలేదు. అతడు నిత్యం సరదాగా హాయిగా ఉండేవాడు. జిరాల్డో మాత్రం రోజూ డబ్బు వస్తున్నా సుఖాన్ని మాత్రం రుచి చూడలేకపోయేవాడు. ఒకరోజు అతను రాజు దగ్గరకు వెళ్ళి తనని స్వేచ్ఛగా విడిచిపెట్టడానికి ఎన్ని బంగారు నాణేలు ఇవ్వాల్సి ఉంటుందని అడిగాడు. ఆ మాటకి రాజుకు నవ్వొచ్చింది. ఒక సామాన్యమైన రైతు కొడుకు బంగారు నాణేల గురించి మాట్లాడుతున్నాడే అనుకొని, అయినా చూద్దాం అని 20 బంగారు నాణేలు ఇవ్వాలి అన్నాడు. 20 రోజుల్లో ఆ డబ్బు మీకు చెల్లిస్తాను అన్నాడు జిరాల్డో. రాజుకు ఆశ్చర్యం వేసింది. ఎలా ఇస్తాడో చూద్దామని రహస్యంగా మనుషులని పంపాడు. జిరాల్డో తోలు సంచిలో నుంచి నాణేలు తీయటం వాళ్ళు చూసి రాజుతో చెప్పారు. ఆ వింత తోలు సంచి తన దగ్గర కనుక ఉంటే తాను గొప్ప ఐశ్వర్యవంతుణ్ణి కాగలననిపించింది రాజుకి. నువ్వు 60 నాణేలకు 20 ఇంతలు ఇచ్చినా సరే నిన్ను నేను వదిలేది లేదు. నువ్వు రోజూ తీసే ఆ 3 బంగారు నాణేలు నాకే ఇస్తూ ఉండాలి, లేకపోతే నిన్ను తీవ్రంగా దండిస్తాను అన్నాడు రాజు. చేసేది లేక జిరాల్డో రోజూ ఆ మంత్రం చెబుతూ బంగారు నాణేలు తీసి రాజుకు ఇవ్వసాగాడు.
ఇలా ఉండగా ఆ రాజు కూతురుకు జబ్బు చేసింది. ఆ జబ్బు రోజు రోజుకు ఎక్కువ కాసాగింది. దాంతో ఆమె నిస్సారంగా దిగులుగా ఉండేది. ఏమీ తినేది కాదు, తాగేది కాదు. ఎన్ని మందులు ఆమె వ్యాధిని నయం చెయ్యలేకపోయాయి. చివరికి మంత్రి ఒక సలహా ఇచ్చాడు. మన ఖైదీల్లో ఫ్రాంకో అని ఉన్నాడు. వాడు ఎప్పుడూ ఆనందంగా కనిపిస్తాడు. వాడిని అడిగితే ఏమైనా సలహా ఇవ్వగలడేమో. వెంటనే రాజు ఫ్రాంకోను పిలిపించి యువరాణి విషయం చెప్పాడు. ఫ్రాంకో వేణువు తీసి నెమ్మదిగా యువరాణి ముందు వాయించేటప్పటికీ ఆమె నిదానంగా చిరునవ్వు నవ్వింది. తినడానికి ఏమైనా ఇమ్మని అడిగింది. రాజు సంతోషించి ఫ్రాంకో చేసిన సహాయానికి కృతజ్ఞతగా అతన్ని చెర నుంచి విడిచిపెట్టాడు. బందీలందరినీ మీరు విడిచిపెడితే నాకు అంతకన్నా మరో సంతోషం ఉండదు అన్నాడు ఫ్రాంకో. రాజు ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే జిరాల్డో దగ్గర నుంచి రోజు తనకు రావలసిన బంగారు నాణ్యాలు పోతాయి. కానీ ఫ్రాంకో వదిలిపెట్టలేదు. ఎలాగైనా అందరినీ విడిచిపెట్టమని ప్రాధేయపడ్డాడు. చివరికి ఫ్రాంకో కోరిక మేరకు తన కూతురు సంతోషంగా ఉన్నది కనుక అదే చాలనుకొని రాజు అందరినీ విడిచిపెట్టేశాడు. ఫ్రాంకో జిరాల్డోలిద్దరూ తమ గ్రామానికి బయలుదేరారు. ఒక నది దగ్గరకు రాగానే జిరాల్డో తన సంచిని తీసి నదిలోకి విసిరేశాడు. ఫ్రాంకో ఆశ్చర్యంగా చూశాడు. ఆ సంచి నాకు అక్కర్లేదు. అది నాకు దురదృష్టాన్నే తెచ్చిపెట్టింది గాని సంతోషాన్ని ఎన్నడూ ఇవ్వలేదు. దేవతలు నీకిచ్చిన కానుకే అన్నింటికన్నా మహత్తరమైనది. మనిషికి డబ్బు కంటే సుఖ సంతోషాలే ఎంతో అవసరం అన్నాడు జిరాల్డో. విన్నారు కదా, నిజంగా డబ్బు, సంపద, ఐశ్వర్యాలు ఉంటే సుఖ సంతోషాలు ఉండవు. మనిషికి నిజమైన సుఖ సంతోషాలు, ఆనందాలు ఉంటే డబ్బు లేకపోయినా సంతోషంగా జీవించవచ్చు మనకున్న దానిలో.